ఈరోజు ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్క దేవుని బిడ్డ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన మీద శుభం తెలియజేస్తున్నానండి. ఈరోజు వాగ్దానంగా వాక్య ధ్యానాంశంగా ఇది కొత్త నిబంధన గ్రంథంలో చదువుతానండి. ఇది బుక్ ఆఫ్ ఫిలిప్పీ, ఇది చాప్టర్ 4:13. ఈ ఫిలిప్పీ రాసిన పత్రిక, ఇది 4:13 వచ్చినామండి. నన్ను బలపరిచిన వాణ్యందు నేను సమస్తమును చేయగలను. దీని అర్థం మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మన బలపరుస్తున్నారు కాబట్టి ప్రభు మనతో ఉన్నంతకాలం కూడా మనం సమస్తం చేయగలం. మన సొంతగా మనం ఏం చేయలేం దేని బిడ్డ. కాబట్టి నువ్వు సమస్తం అనగా నీ పాప కార్యాలు కాదు, ఇది దేవుని చిత్తానుసారంగా జరిగే పనులు, ఆయన దేవుని ఆలోచన ప్రకారం జరిగే పనులు, దేవుని సంకల్పం చెప్పి జరిగే పనులు. అంతేగాని మన ఇష్టానుసారంగా జీవితం అనేది మన ప్రభు వారు చెప్పట్లేదు. దేవునికి చిత్తానుసారంగా చేయ పనులన్నీ కూడా మన హృదయాలు ఉంటే మనం చేయగలం అనేసి మన అపోస్తలుడైన పౌలు తన ఆత్మచేత ప్రేరేపించి రాసింది పత్రిక అన్నమాట. అందులోంచి ఈ వాగ్దానం. మన క్రైస్తవ జీవితం అనేది మన సొంత జీవితం కాదు, ఇది మన ప్రభు మీద ఆధారపడే జీవితం. దేని బట్టి అందరూ గమనించండి. మన స్వబుద్ధి మీద ఆధార చేసే బతికే మన జీవితం మనది కాదు. మన యొక్క దేవుని ఆలోచనలు మన ద్వారా చేయవలని దేవునికి సంకల్పం. ఇది నువ్వు యేసుక్రీస్తుని సంపూర్ణ విశ్వాసంగా దేవుని బిడ్డ నువ్వు ఆయన నీ జీవితాన్ని అర్పించు. అప్పుడు ప్రభు నీ కోరికను గొప్ప చిరునవ్వుగా ఆయన మారుస్తాడు. ఇక్కడ ప్రభు నన్ను ఇతరులకు దీవెనకరంగా ఉండాలని నువ్వు ప్రార్థన చేసి దేని బిడ్డ నీకు తప్పకుండా నీ కోరిక ఇంకా నెరవేరుస్తాడు. ఎందుకంటే మన జీవితాలు మన ఒక్కరికి కాకుండా మన ఇతరులకు కూడా మనం దీవెనకరంగా ఉండాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువునందు నువ్వు సంపూర్ణ విశ్వాసం కలిగిన దేవుని బిడ్డ కాబట్టి నీ జీవితం ప్రభువుకి ఇష్టంగా ఉన్నట్టయితే దేవుడు తన చిత్తంను తన కోరికను నీ జీవితాల్లో ఆయన వచ్చి నెరవేరుస్తాడు. ఇక్కడ ఒక ఉదాహరణగా మనం తీసుకోండి. పౌలు, సీల వారు ఫిలిప్పీన్ చెరసాల్లో అన్యాయంగా వాళ్ళని బంధించేసి జైల్లో వేసేశారు. వాళ్ళ కాళ్ళకు చేతులు బొండాలు వేసి బిగించారు, దారుణంగా వాళ్ళు కొట్టారు, బట్టలు ఊడదీశారు, అలా అవమానం చేశారు. అప్పుడు అర్ధరాత్రి పోతండి ఫిలిప్పీ జైల్లో పౌలు, సీల అర్ధరాత్రి వేళ దేవుడికి ప్రార్థన చేస్తూ స్తుతించి కనపరుస్తూ కేకలు వేసి ప్రార్థన చేశారంట. అప్పుడు అర్ధరాత్రి వేళ దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి వాళ్ళకి పెద్ద భూకంపం సృష్టించి జైలు గోడలు పడగొట్టేసేసి వాళ్ళ బందికాల నుంచి వాళ్ళు విడిపించాడు దేవుడు. అదేంటి దేవుడు తన బిడ్డల మీద ప్రేమ. నువ్వు బంధకాలు ఉన్నావు దేని బిడ్డ, శ్రమలో ఉన్నావు దేని బిడ్డ, నువ్వు యేసుక్రీస్తు సంపూర్ణ విశ్వాసం ఉంచు దేవుని బిడ్డ. దేవుడు నీ శ్రమల్ని నీ బంధకాలని తీసేసి నీకు ఆయన గొప్ప విడుదల నీకు దయచేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డ నువ్వు యేసుక్రీస్తు ప్రభువునందు నువ్వు సంపూర్ణ విశ్వాసం దేవుని బిడ్డమైంది. ఆయన హృదయాలు నువ్వు చేర్చుకో. ఆయన ఉన్నప్పుడు నీ హృదయాలు మనం ఉన్నప్పుడు నేను మనం అందరం కూడా నన్ను బలపరిచే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మీరందరూ సమస్తము చేయగల సామర్థ్యం దేవుడు మనకు ఇస్తాడు. దేవుడు ఈ వాగ్దానం మీ జీవితాలు నెరవేర్చును గాక. ఆమెన్. హ్యావ్ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.